ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. అలా ఇలా కాదు, కూటమిలో చిచ్చు రగిలించేలా కామెంట్స్ చేస్తున్నారు. కామినేని బాలకృష్ణ ఎపిసోడ్ ఏకంగా రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపింది. ఏకంగా మెగాస్టార్ ని టచ్ చేయడంతో చిరంజీవి ఫ్యాన్స్ బాలయ్యపై బహిరంగంగానే విరుచుకుపడుతున్నారు. మొన్న బోండా ఉమా కామెంట్స్ కూడా అలాగే కాంట్రవర్సీ అయ్యాయి. ఇలా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న కామెంట్స్ చంద్రబాబుకు తలనొప్పిగా మారాయా? కూటమి పార్టీల మధ్య సఖ్యతను దెబ్బతీసేలా ఉన్న వారి వ్యాఖ్యలు వైసీపీకి ఊతమిస్తున్నాయా? మరి గీత దాటి మాట్లాడుతున్న ఎమ్మెల్యేలపై చంద్రబాబు యాక్షన్ తీసుకుంటారా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విధానం తాజాగా కొత్త చర్చకు దారితీసింది. సాధారణంగా ప్రతిపక్షమే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా ఎజెండా తీసుకువస్తుంది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. ఎందుకంటే వైసీపీ సభ్యులు సభకు హాజరు కాకపోవడం వల్ల అధికార పక్ష నేతలే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత కోణంలో వ్యాఖ్యలు చేయడం, అనుకోకుండా ప్రభుత్వానికే ఇబ్బందులు కలిగించడం కనిపిస్తోంది. ముఖ్యంగా కొందరు టీడీపీ ఎమ్మెల్యేల మాట తీరు కూటమిలో చిచ్చుపెట్టేలా ఉన్నాయన్న టాక్ వినిపిస్తుంది. సున్నితమైన అంశాల పట్ల ఆచితూచి మాట్లాడకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం వలన జనసేన హర్ట్ అవ్వడం కనిపిస్తుందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు పెద్ద సెన్సేషన్ అయ్యాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ తన మాట వినడం లేదని, చివరికి తమ సమస్యలు చెప్పుకోవాలంటే పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దగ్గరికే వెళ్లాల్సి వస్తుందని అన్న ఆయన వ్యాఖ్యలు బహిరంగ చర్చకు దారితీశాయి. సొంత పార్టీ సభ్యుడు ప్రభుత్వంపై ఇలా మాట్లాడడమేంటి అనే ప్రశ్నలు వినిపించాయి. ఈ సంఘటన తర్వాత మరోసారి ఇలాంటి పరిణామం తాజాగా అసెంబ్లీలో చోటు చేసుకుంది. ఈసారి కూన రవికుమార్, బొజ్జల సుధీర్ రెడ్డి అనే టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడుతూ శాంతి భద్రతలపై జరిగిన చర్చలో అనవసర విషయాలు లేవనెత్తారు. ఈ వ్యాఖ్యల వల్ల ప్రభుత్వం క్రమశిక్షణ పాటించడంలో విఫలమైందనే భావన కలిగిందని తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత సీరియస్గా తీసుకున్నారని సమాచారం. అసెంబ్లీ ముగిసిన తర్వాత ఆయా ఎమ్మెల్యేలతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమక్షంలో చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కూడా తెలియదా? సభలో వ్యక్తిగత ఎజెండాలు ఎందుకు అంటూ గట్టిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, సీనియర్ సభ్యులు కూడా పరిమితులు దాటడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నామనుకుని ఇలా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించినట్టుగా సమాచారం. చంద్రబాబు అక్కడికక్కడే పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని ఆదేశించి అందరికీ తాను గట్టిగా చెబుతానని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆయన ఇంత తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వరుసగా చోటు చేసుకుంటున్న ఈ సంఘటనలు ఆయనను చికాకు పెట్టాయని తెలుస్తోంది. కొంతమంది సభ్యులు కొత్తవారైనా సీనియర్లైనా నియంత్రణ కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అసెంబ్లీలో ప్రతి వ్యాఖ్య ప్రభుత్వ బాధ్యతలను ప్రతిబింబించేలా ఉండాలని, సభ్యులు తమ వ్యక్తిగత అభిప్రాయాలతో హద్దులు దాటరాదని ఆయన స్పష్టంగా చెప్పినట్టు చెబుతున్నారు. ఏపీ సీఎంగా చంద్రబాబు 4వ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈసారి ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితి గత 3 సార్లలో కనపడలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నియంత్రణకు దాటిపోతున్న వాతావరణం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు క్రమశిక్షణను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. కూటమిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే దాన్ని దెబ్బతీయాలని కొందరు ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారు. పార్టీ లైన్ అనే గీతను పట్టించుకోకుండా నాయకత్వంపై భయం లేకుండా నడుచుకుంటున్నారు. 1999లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. ఆ రోజుల్లో మంత్రులు మీడియా సమావేశం పెట్టాలంటే అప్పటి సిపిఆర్ఓ వద్ద అనుమతి తీసుకోవాలి. ఏం మాట్లాడాలో, ఏ అంశాలు ప్రస్తావించాలో అన్నీ చంద్రబాబు ఆమోదం మీదనే జరిగేవి. కానీ ఇప్పుడు టీడీపీలో స్వేచ్ఛ ఎక్కువ కనిపిస్తుంది. అంటే నాడు భయపడి నడిచిన వ్యవస్థ ఇప్పుడు ఓపెన్గా స్వతంత్రంగా మారింది. చంద్రబాబు కొత్తగా ఎదుర్కొంటున్న సవాల్లో ఇది ఒకటి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
ఒకరు ఇద్దరు కాదు, అనేక మంది ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కూటమి మిత్రపక్షాల మధ్య కూడా విభేదాలు రేగేలా చేస్తున్నారు. ఇది కావాలని చేస్తున్నారా లేక అవగాహన లోపమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ వీరంతా కొత్తవారు కాదు, సీనియర్ నేతలే, అన్ని విషయాలు తెలిసినవారు. కాబట్టి ఇది నాయకత్వంపై ఉన్న అసంతృప్తిని బయటపెట్టే ప్రయత్నమని చెప్పక తప్పదు. ప్రతిపక్షం బలహీనంగా ఉందని, అంత స్వేచ్ఛగా వ్యవహరించడం సరికాదని చంద్రబాబు భావిస్తున్నారు. సీనియర్ నేతలే ఇలా ప్రవర్తించడం వల్ల పార్టీ క్రమశిక్షణే దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో త్వరలోనే దీనిపై చంద్రబాబు గట్టిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కామినేని బాలకృష్ణ వ్యాఖ్యలతో కూటమిలో కలకలం రేగింది. ఒకవైపు జనసేన హర్ట్ అవడమే కాదు, చిరంజీవి అభిమానులు అయితే ఓపెన్గా బాలయ్యపై ఫైర్ అవుతున్నారు. అదును కోసం వేచి ఉన్న వైసీపీ అయితే తెగ రెచ్చిపోతుంది. కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ను విమర్శించడం ద్వారా కూటమి పెద్దల వద్ద మంచి మార్కులు కొడదామని అనుకున్నారో ఏమో తెలియదు కానీ, మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో చేసిన కామెంట్స్ అడ్డదిడ్డంగా ఎదురు తిరిగాయనేది వాస్తవం. చిరంజీవి జనసేనలో లేకపోయినా జనసేన సభ్యులు ఆయనను తమ వాడిగానే భావిస్తుంటారు. ఆయన కూడా ఆ మధ్య ఒకప్పటి ప్రజారాజ్యమే ఇప్పటి జనసేన అంటున్నట్టు మాట్లాడారు. అలాంటిది తమ అధినేత సోదరుడిని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో సంబోధించిన విధానంపై మెగా అభిమానులు, జన సైనికులు సీరియస్గానే ఉన్నారు. ఇప్పటికే టీవీ డిబేట్లలో ఈ అంశంపై మాట్లాడుతూ తమ బాధనైతే వ్యక్తపరుస్తున్నారు. నిజానికి కొంతకాలంగా టీడీపీ, జనసేన మధ్య క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు, విభేదాలు ఉన్నమాట వాస్తవం. దానిని జనసేన అగ్ర నాయకత్వం సర్ది చెప్పుకుంటూ వస్తోంది. పవన్, చంద్రబాబు మధ్య మంచి వాతావరణమే కనిపిస్తోంది. కానీ కామినేని బాలకృష్ణ కామెంట్లు కూటమిలో మంచి వాతావరణాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని అంటున్నారు. కామినేని తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. దీంతో ఇండైరెక్ట్ గా ఇది బాలయ్యపై ఒత్తిడి పెంచినట్లే అంటున్నారు. ఇక కామినేని శ్రీనివాస్, బాలకృష్ణ మధ్య జరిగిన సంభాషణపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద పార్టీ లోపల క్రమశిక్షణ సమస్యలు తీవ్రతరం అవుతున్నాయని, వీటిపై త్వరలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు మార్క్ క్లాస్ పడితే తప్ప ఎమ్మెల్యేలు దారికి రారని అంటున్నారు.